శ్రీ వెంకటేశాయ నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాజ్యాః పారిషద్యాః పరస్సతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే ఇనత వివిధ భూతవ్రాతరక్షైక దీక్షే. శృతిశిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే, భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూపా. వందే బృందావనాసీనం ఇందిరానందమందిరం, ఉపేంద్రం సాంద్రకారుణ్యం పరానందం పరాత్మరం. బ్రహ్మ విష్ణు మహేశాఖ్యా యస్యాంసా లోకసాధకాః, తమాదిదేవం చిద్రూపం విశుద్ధం పరమం భజే. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం, అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం, దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం, అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. విష్ణౌ సమర్పితం సర్వం సాత్వికం సఫలం భవేత్, హరిభక్తి పరా నూనాం సర్వపాప ప్రణాశినీ. సా భక్తి దశధా జ్ఞేయ పాపారణ్యదవోపమా, తామసై రాజసైశ్చైవ సాత్వికైశ్చ నృపోత్తమా. భగవత్ బంధువులారా, పరమ పావనమైనటువంటి వెంకటాచలంలో ఈ సుప్రభాత సమయంలో ప్రపంచమంతా మేల్కొనేటువంటి వేళలో, రోజుని ప్రారంభించేటువంటి సమయంలో మనం స్వామివారి సాన్నిధ్యంలో కూర్చోవడం, ఆ భగవంతుని గురించి వినడం, ఆ నామాన్ని స్మరించడం ఎన్నో జన్మల సుకృత విశేషం. పరమాత్మ యందు ఉండేటువంటి భక్తిని అనేక విధాలుగా చెప్తారు. నారద మహర్షి స్వయంగా భక్తి సూత్రాలు చెప్పాడు. ఏమిటి భక్తి అంటే, సాతు అస్మిన్ పరమ ప్రేమ రూపా భక్తిరితి అభిధీయతే. పరమాత్మ యందు పరమ ప్రేమని కలిగి ఉండడమే భక్తి. అనిర్వచనీయం ప్రేమస్వరూపం. అది నిర్వచనాలకు అందేది కాదు. ఒక తల్లి తన బిడ్డలని పదే పదే ముద్దు పెట్టుకుంటోంది. నాన్న, చిన్న, కన్న ఏవేవో మాట్లాడుతోంది. అవన్నీ వాడికి అర్థం అవుతాయా? ఏవేవో మీ నాన్న ఇట్లరా, మీ తాత ఏవేవో చెప్తోంది ఊసులు. కానీ వాడు ఈ అని అవుతాడు, వాడికి ఏదో అర్థమైనట్టు.
వాడికి ఏమర్థమైందో ఈమెకు తెలియదు, ఈమె ఏం చెప్తుందో వాడికి తెలియదు. కానీ అక్కడ ఒక హృదయపూర్వకమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి ఒక స్థితి ఉన్నది. దానికే ప్రేమ, వాత్సల్యం, గౌరవం ఆయా స్థానాల్ని బట్టి మనం చెప్తాం. అది పరమాత్మ యందు వీటన్నిటినీ కూడా ఏకీకృతం చేసి పరమాత్మ యందు నిలిపితే దానికి భక్తి అని పేరు. మనం నారద పురాణాన్ని దానిలో దాదాపు భక్తి వైభవమే అనేక రకాలుగా చెప్పారు. 13 అధ్యాయాలు, 14 అధ్యాయాలలో ఈ విశేషం భక్తి, గంగా మాహాత్మ్యం, ఈ భక్తుల యొక్క సమ్మేళనం, భక్తులు ఒకరినొకరు కలుసుకుంటే ఎలా ఉంటోంది. ఆ సనక సనందన సనత్కుమారాది మహర్షాదులతో నారదుల వారు కలవడం, ఆయన అడగటం. నారద పురాణంలో నారదుని గురించి ఏదో ఉంటాయేమో అనుకుంటాం మనం. కాదు, నారదుడు చేతులు కట్టుకొని శ్రద్ధగా విన్నాడట. సనక మహర్షి చెప్తూ ఉంటే ఈయన అడుగుతూ ఉంటే అనేక విషయాలు అడుగుతూ ఉంటే ఆ సనక మహర్షి చెప్పాడు. దానిలో ఇంకా కొంతమంది భగీరథుడికి యమధర్మరాజు చెప్తాడు. అంటే మనం యోగ్యతగా నడిస్తే మహానుభావుడు పరమాత్మ ప్రేరణ చేత వారే మన దగ్గరకు వచ్చి చేయవలసినది, ఉండవలసిన స్థితి అన్నీ చెప్తారు. ఎక్కడో లేదు, ఇక్కడే ఉన్నది. మనం సరిగ్గా ఉంటే పరమాత్మ కూడా దిగి వస్తాడు, సందేహమే లేదు అన్నాడు భక్తుల యొక్క చరిత్రలు చదివితే. అందుకనే నారద మహర్షి అనిర్వచనీయం ప్రేమస్వరూపం, ఆ ప్రేమపూర్వకమైన స్థితికి. అందుకనే భక్తుడు ఈ లోకంలో చాలా పిచ్చివాడుగా ఉంటాడు. ఉన్మాద స్థితి, భక్తి ఉన్మాదం, అంతా ఉన్మాదమే. ఇప్పుడు మనం చూసేటువంటివన్నీ కూడా. అయితే మనం దాన్ని అంగీకరించాం, దీన్ని మాత్రం అంటూ ఉంటాం. ఈ భక్తులంతా పిచ్చి వాళ్ళండి. ఒక మహాత్ముడు వెళ్తూ ఉంటే ఆ భక్తి యొక్క తాదాత్మ్య స్థితిలో కళ్ళు తేలవేసి తిరుగుతూ ఉంటే వేరొకడు మద్యపానం చేసిన, రే వీడు చాలా నాకంటే పై స్థాయిలో ఉన్నారా అన్నట్టు. అంటే ఎవరి చూసే దృష్టిని బట్టి వారికి అలాగా ఆ భగవన్ నామస్మరణ చేత కలిగేటువంటి ఆ మాన్యం, ఆ మత్తు, ఆ ఉన్మాదం, ఆ స్థితి మనం గోపికలలో చూస్తాం. యథా వ్రజగోపికానామన్నాడు నారద మహర్షి భక్తి సూత్రాల్లో చెప్పాడు. అంతటి ఆత్మాగారాన్ని నస్మరు, తమ యొక్క గృహాలు, సంతానం, భర్తలు, తమ శరీరం అన్నీ మర్చిపోయారట. అన్నిటినీ మరపించేది, మురిపించేటువంటిది ఆ భక్తి ఎలాంటిది అనంటే ఇక్కడ ఆ సనక మహర్షి చెప్తాడు. విష్ణువు సమర్పితం సర్వం సాత్వికం సఫలం భవేత్. ఈ మహావిష్ణువుకి సమర్పించిన కర్మలే సఫలమవుతాయి. ఈ గంగా, తులసి, సత్సంగం, హరికీర్తనం నిన్న మనం చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా ఈ హరిభక్తి 10 రకాలు అని చెప్తూ ఉన్నారు. దీంట్లో మానవుల యొక్క పాపాలను నశింపచేసేది ఉత్తమమైనటువంటిది హరిభక్తి మాత్రమే. సర్వదా సర్వత్ర సర్వకాలేషు హరికీర్తనం అంట ఆచార్య. సర్వదా సర్వత్రా ఆ నాలుక అంటే మనం కళ్ళు చూస్తూ ఉంటాయి, చెవులు వింటూ ఉంటాయి, అన్ని పనులు అన్ని అవయవాలు చేస్తుంటాయి. ఈ నాలుక మాత్రం ఖాళీగా ఉంటుంది. అందుకని ఈ నాలుకకు నారాయణ, కృష్ణ, వాసుదేవ, అచ్యుతం, కేశవం, రామనారాయణం, కృష్ణ దామోదరం, వాసుదేవం భజే. అచ్యుతాష్టకం ఎంత అద్భుతంగా. అచ్యుతం తనను ఆశ్రయించిన వాడిని ఎప్పుడు కూడా, చ్యుతి అంటే దారడం, దారనివ్వడట, పతనం కానివ్వడు. అందుకనే అచ్యుతుడు. ఆయన కూడా అలాగ స్థిరంగా, చక్కగా, ఆనందంగా, శాంతిగా ఉంటాడు. ఆయనను ఆశ్రయించిన వాళ్ళని కూడా అంతే. అందుకనే ఆయన నా పాదాలు పట్టుకోండి ఆయన చూపించేది ఆనంద నిలయంలో ఉండి చెప్పేదేంటి మనకు, నువ్వు ఏడవద్దురా, నువ్వు ఎక్కడో భయపడవద్దు, బెంగ పెట్టుకోవద్దు, నన్ను ఆశ్రయించు. మత్పాదం శరణం వ్రజేతి చరణం సంసార సింధుస్తదా.
ఈ సంసారం అనే సముద్రంలో కొట్టుమిట్టులాడుతున్నాను, నాకు దిక్కెవ్వరు అని ఎవరికైతే బాధ కలిగిందని ఏడుస్తాడో వాడికి బోధ చేస్తున్నాడు. నన్ను ఆశ్రయించండి, నేనున్నాను కదా మీకెందుకు అంటున్నారు. ఆయన్ని తప్ప అందరి కాళ్ళు పట్టుకుంటాం. శరణాగతి చేయడం అనేటువంటిది ఆయన దగ్గరికి పోతే మనకి ఇంకే ఇది ఉండదు కదా. ఇంకెవరి దగ్గరికన్నా వెళితే వాడు ఏమంటాడో ఎలా అన్ని రకరకాల భావాలు ఉంటాయి. కానీ ఆయన దగ్గరే ఉన్నది కనుక ఈ మహావిష్ణువుకి అర్పించినటువంటి సమస్తమైన కర్మలు సఫలమవుతాయి, సాత్వికమవుతాయి, పాపాలని నశింపజేస్తాయి. పాపములు అనే అరణ్యాలకు దవాగ్ని లాంటిది హరిభక్తి 10 రకాలని. వాటిల్లో సాత్వికము, రాజసము, తామసము అని భక్తి ప్రభేదములున్నాయి. ఇతరుల నశింపు కోసం ఆ నారాయణుని భజిస్తే అది అధమ తామస భక్తి అని. ఇప్పుడు మనకు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు వీళ్ళు కూడా ఏవేవో తపస్సులు చేశారు కదా. కానీ అది దేనికోసం? ఇతరుల కంటే నేను చాలా గొప్పగా ఉండాలా, వాడు నాశనం కావాలి, నేను బాగా ఉన్నతిలో ఉండాలా. అది అధమ తామస భక్తి అని. ఒకరి యొక్క స్థితిని మనం ఎప్పుడూ కోరుకోకూడదు. జగన్నాథుడైనటువంటి ఆ నారాయణుణ్ణి కపటంగా పూజిస్తే అది అధమ భక్తి అన్న. ఇది దీంట్లో కూడా అంటే సాత్విక, రాజస, తామస స్థితులలో భక్తులలో కూడా ఇవి ఉన్నాయి. ప్రతి దాంట్లో ఈ 3 ఉంటాయి. అలా కాకుండా ధనధాన్యాధికం కోరుతూ లేదా మాత్సర్యంతో చేస్తే అది రాజస భక్తి. కీర్తి పొందాలని చేస్తే మధ్యమ రాజస భక్తి. సాలోక్య సాయుధ్యాన్ని కోరుతూ అర్పిస్తే అది ఉత్తమ రాజస భక్తి. స్వామికి ప్రీతి కలిగించాలని సేవిస్తే మధ్యమ సాత్విక భక్తి అని నారద పురాణం చెప్తారు. హరిని పూజించడం నా కర్తవ్యం అనే బుద్ధితో దాసుడిలాగా ఆ నారాయణుణ్ణి అర్చిస్తే అది ఉత్తమమైనటువంటి ఉత్తమ సాత్విక భక్తి అని. దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్ట కర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః. నేను రామదాసుడిని అన్నాడు హనుమంతుడు. ఎక్కడ? లంకలో పెద్దగా సింహనాదం చేసే అన్నారు. కాబట్టి రామ భక్తులకు రామదాసు, రామ కింకరుడు హనుమంతుడు. ఆయన ఎప్పుడు కూడా వెనకాల ఉండి మనల్ని రక్షిస్తూ ఉంటాడు. ధర్మ ప్రవృత్తిలో ఆ భక్తిలో బాగా మునిగిన వాడిని వెంగమాంబ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ప్రారంభంలో ఆ మొగిలి చెల్లానో ఏదో ఉన్నది, అక్కడికి వస్తే ఆ దుండగులు చుట్టుముడితే ఆ హనుమంతుడిని ప్రార్థిస్తే ఆయన రక్షణగా ఉన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె ఎన్నో దివ్యానుభూతులు పొందింది వెంగమాంబ. శ్రీ వెంకటేశన చిత్తమ్మునందు నీ పాద యుగలంబు నిల్పవే కృష్ణ, నన్నేలు తరిగొండ నరహరాకృతిని ప్రత్యక్షమై నన్ను కావవే కృష్ణ. చదువు లేదా ఆమెకు, ఎక్కడ స్కూల్కి వెళ్ళా, పాఠశాలకు. ఆ భగవంతుని చింతన చేస్తే ఆ గురువుగారు మంత్రోపదేశం చేస్తారు, నృసింహ మంత్రం. అది చేస్తే ఆకాశం నుంచి అక్షరాలు ఆమె శరీరంలోకి, నోటిలోకి ప్రవేశించినట్టుగా ఒక అనుభూతి కలిగి, అంటే ఆమెకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చెప్తూ ఉంటే ఆ ప్రక్కన ఉన్నవారు రాసేవారు శిష్యులు. వెంకటాచల మహాత్మ్యం రాసింది, ఆ యోగా విషయాలతో అద్భుతమైనటువంటి గ్రంథాలు రాసింది, పాటలు పాడింది. కనుక అది ఉత్తమమైనటువంటి, అంటే భగవత్ప్రీతి కోసమే చేసేది. ఇది నాకేదో కావాలని కాదు. సహజంగా మనం ఆకాంక్షిస్తాం, ఇది కావాలి, అది జరగాలి, మంచిదే, అది ఏమి ఆయన తప్పనేమి చెప్పలేదు. కానీ చాలా ఉత్తమమైన స్థితి ఏది? భగవంతుని కోసమే భక్తి, భగవత్ ప్రీతి కోసం. మనకి ఇష్టమైన వ్యక్తులు ఉన్నారు, మన పిల్లలే ఉన్నారు, వారి కోసం మనం ఎంత శ్రమిస్తాం, కష్టపడి చెమటోడ్చి వారు బాగుంటే చాలండి, నాకేం అక్కర్లేదు. ప్రతి తల్లిదండ్రి కూడా అంటారు. వాడు వచ్చి పైకి వచ్చిన తర్వాత వాడు ఏం చేస్తాడో తెలియదు, వాడిని తీసుకువెళ్ళి వృద్ధాశ్రమంలో పడేయచ్చు, లేదా వాడి మొహమే కానీ
తల్లి తండ్రి ఏ తల్లి తండ్రి కూడా వీడు పెద్దవాళ్ళైన నేదో చూస్తారని వాళ్ళని చూడరు. అది అలాగ చూడకుండా ఉండలే. భక్తులు కూడా అంతే, భగవంతుడి కోసమే చేస్తాడు అత్యున్నతమైన స్థితిలో. అది సాత్వికమైనది. అది స్వామికి ప్రీతిని కలిగిస్తుంది అని సేవిస్తే మధ్యమ సాత్వికం అవుతుంది. ఇది నా కర్తవ్యం అనే బుద్ధితో చేస్తే ఉత్తమ సాత్వికం. శ్రీహరి మహిమని ఏ కొంచెమైనా సంతోషంతో ప్రీతితో తన్మయత్వంతో స్తుతిస్తూ ఉత్తమమైనటువంటి స్థితిలో ఉంటే అది ఆ ఉత్తమోత్తమ భక్తి అవుతోంది. తస్మాత్ కార్య హరేర్భక్తి స్వధర్మస్య విరోధిని సదాచార విహీనానాం ధర్మా అప్యసుఖప్రదాః. సర్వాగమానామాచార ప్రథమం పరికల్ప్యతే ఆచార ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుతః. మహాభారతం చెప్పేదే ఇదిగో. ఈ నారద పురాణం కూడా చక్కగా చెప్తాడు. ఆ స్వామిని ఇలాగ చెయ్యాలి. సాత్వికమైన జగత్తులో ఉన్నటువంటి ప్రతి అణువణువు కూడా నా పరమాత్మ, నా స్వామి, నా భగవానుడు వ్యాపించి ఉన్నాడు అని భక్తుడు సర్వవ్యాపి అయినటువంటి ఆ సర్వేశ్వరుని యందు చక్కగా శ్రద్ధ పెడతారట. నేనే విష్ణువుని అనేవారు కూడా ఉన్నారు. ఈ జగత్తంతా నాలోనే నిలిచి ఉన్నది. సర్వం విష్ణుమయం జగత్. ప్రహ్లాదుడు ఆ స్థితిని దర్శించాడు. ఇందుగలడు అంతు లేడని సందేహంబు వలదు. తండ్రికే చెప్పాడు. సహజంగా తండ్రులు పిల్లలకి చెప్పాలి అని అనుకుంటాం కదా, అది చెప్పలేం. అటు ఇటు కావచ్చు. పిల్లలు చాలా యోగ్యులై తండ్రులు అసలు దేవుడు లేదు, అది లేదు, ఇది లేదు అనేవాళ్ళు కూడా ఉన్నారు. అదేదో గొప్పగా చెప్పుకునేవారు ఉన్నారు. సరే, అది వారి స్థితి అనుకోండి. ఇక్కడ హిరణ్య కశిపుడు కూడా అలాంటి స్థితిలో ఉంటే, ఎందుకు నాన్న ఎవడి బలం చూసుకొని ఇలాగ విర్రవీగుతున్నావురా అంటే, నీకు నాకు అందరికీ కూడా బలాన్ని ఇచ్చేవాడు, తేజస్సునిచ్చేవాడు, కీర్తినిచ్చేవాడు ఆ మహావిష్ణువే. అది నువ్వు గుర్తించలేకపోతున్నావు నాన్న. మనకు కూడా మన పిల్లలు మనకు ఒక్కొక్కసారి మనకే కళ్ళు తెరిపిస్తూ ఉంటారు. మనమేదో చాలా గొప్పవాళ్ళం, పెద్దవాళ్ళం అనుకుంటాం. కాదు కాదు, ప్రతి వ్యక్తిలో ఏదో ఒక గొప్పదైన ప్రజ్ఞ ఉంటుంది. అది మనం గుర్తించడంలో మన ప్రజ్ఞ కూడా ఉంటుంది. కనుక విష్ణుమయంగా చూసేవాడు ఉత్తమోత్తముడు అని. ఇలాగ 10 రకాలుగా ఉండే భక్తి సంసారాన్ని నశింపజేస్తోంది. సంసరతీతి సంసార. సంసారం అంటే ఏంటి? భార్య బిడ్డలు లేదా ధనార్జన, ఇవేనా సంసారం అంటే? కాదు కాదు. పుట్టడం, పోవడం, ఇవి అన్నీ వస్తాయి. సంసారం సాగుతూ ఉంటుందిట, కొనలు కొనలుగా సాగుతుంటాయి. దీనికి దానికి ముడి వేసినట్టుగా పోతూ ఉంటుందిట. దాన్ని ఛేదనం చేసేవాడే పరమాత్మ. ఆ పాశఛేదనం అంత తొందరగా జరగదు. సారము లేని సంసారమందున నీ నామమొక్కటే గతి అంటారు. సారము లేని సంసారమందున సంతారకమైనది నీ నామం ఒక్కటే. కంచర్ల గోపన్న అంటే భక్తి అన్ని కోర్కెలను ప్రసాదిస్తోంది. కాబట్టి ఓ మహారాజా, భగీరథ మహారాజుతో యమధర్మరాజ చూడాలని వచ్చారట. ఆయన తపస్సు చేస్తూ ఉంటే చూడండి, మహానుభావులు మనం పిలవక్కర్లా, బెల్లం ముక్క అక్కడ పెట్టాం, చీమల్ని పిలుస్తామా? దానికి అడ్వర్టైజ్ ఏమైనా ఇస్తాం? అట్లాగని నిజంగా నీవు పరమ భక్తితో, సాత్వికమైన శ్రద్ధతో, ధర్మబుద్ధితో నడిస్తే పరమాత్మే వస్తాడు. పుండరీకుడే సాక్ష్యం. పాండురంగ క్షేత్రం, ఆ పుండరీకుడు వాళ్ళందరూ వచ్చి ఆ తల్లిదండ్రులని శ్రద్ధతో సేవిస్తుంటా అంటే ఆయన చెప్పిన పని చేశాడు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని పరమాత్మ శాసనం, వేదం కదా, ఆ పనే చేశాడు. అందుకని ఆయన దగ్గరికి వచ్చి ఆయన చెప్పినది చేయకుండా మీరంటే చాలా ఇష్టం అండి, కానీ మీరు చెప్పిన మాత్రం నేను చేయను అంటే ఎలాగ ఉంటుంది? కనుక
సంసారాన్ని జయించాలని కోరేవాడు తమ కర్మలకు విరోధం కాకుండా శ్రీహరి యందు భక్తిని చేయాలి. అట్లాగని మేము 24 గంటలు అక్కడే కూర్చొని హరే రామ అంటామండి, ఇంట్లో భార్యాబిడ్డలను పట్టించుకోం, భర్తను పట్టించుకోం అంటే అది కూడా సరికాదు. నీ కర్తవ్యాన్ని చేస్తూ దానికి ఇబ్బంది లేకుండా ఆ సమయం వస్తే అన్నిటినీ వదిలిపెట్టేటువంటి స్థితి వస్తే ఆయన వదిలిస్తాడు, మనకెందుకు ఆ బాధ. మహాభారతంలో అర్జునుడు ఆ సింధు దేశాధిపతి సైంధవుడు, ఆయన శివుని అనుగ్రహం పొంది పాండవుల చేతిలో అంతకుముందు పరాభవం పొంది ఒక్కరోజు పాండవులను ఆపివేసే వరాన్ని పొందారు. అది ఎప్పుడు దొరికింది అంటే ఆ పద్మవ్యూహ సమయంలో అభిమన్యుడు వచ్చే సమయంలో దొరికింది. సరే, ఈ మహారథులంతా కలిసి వీడుంటే పిల్లవాడు అయినప్పటికీ కూడా వీడుంటే ప్రమాదం అని అందరూ అక్రమంగా వేసేశారు. అది తెలిసిన అర్జునుడు దీనికి కారణం ఆ మొదట్లో ఉన్నటువంటి లేకపోతే వీళ్ళెవ్వరూ వెళ్ళటానికి లేకుండా ఆపివేశారు. ధర్మరాజు అర్జునుడు వెళ్ళగలడు, ఛేదించగలడు, ఆయన్ని ప్లాన్ ప్రకారమే ప్రణాళికాబద్ధంగా ఆయన వేరే దానికి మళ్ళించి వీరి ఇలాగా దీన్ని ఛేదించలేరు అని ద్రోణాచార్యుడి వ్యూహం. వెళ్ళా అంటే పరమాత్మ ప్రణాళిక చాలా చిత్రంగా ఉంటుంది. సరే, ఆ అభిమన్యుడు పోతే దీనికి కారణం వీడు అని తెలిసి రేపు సాయంత్రం అస్తమాన సమయానికి సైంధవ సంహారం చేస్తాను, లేకపోతే అగ్ని ప్రవేశం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు అర్జునుడు. మనం కూడా ఏవోటి మాట్లాడేస్తూ ఉంటాం, ఒక్కొక్కసారి ఆవేశంలో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి, మృదువుగా ఉండాలి, మన భాష శాంతంగా ఉండాలి, ఇతరులకు బాధ కలిగించకూడదు, మామూలు యొక్క స్థితి. కానీ ఒక్కొక్కసారి వచ్చేస్తాయి. కానీ భక్తుడు యొక్క మాటను నిజం చేసే ప్రయత్నం చేస్తారు. ఆయన డ్యూటీ అది. పాపం ఆ రాత్రి పడుకున్నాడు, ప్రతిజ్ఞ చేశాడు, హాయిగా పడుకున్నాడు, నిద్రపోతున్నాడు. ఆయనకు నిద్ర పట్టలే. వచ్చి లేవగొట్టాడు. ఏమిటి ఆయన, ఏం చేస్తున్నాడు? హాయిగా నిద్రపోతున్నాడు. ఏం చేసేది? అర్ధరాత్రి అప్పుడు ఏం చేస్తారు? నిద్రపోతారు. అవును, ఈ ప్రతిజ్ఞ చేశావు కదా, మరి ఎలాగా? దానికి ఏదైనా వ్యూహం అవన్నీ నాకెందుకయ్యా, నేను చేయవలసినటువంటి పని అంతా కూడా ఒకరికి అప్పగించేశాను. ఆఫీసులో కొన్ని వర్కులు ఇస్తూ ఉంటారు కదా, ఇది నువ్వు చూసుకో, ఇది నువ్వు చేయి అని అంటే ఇక వీడు హాయిగా ఉండాలి కదా, నాకెందుకు అని. ఎవరైనా శ్రీకృష్ణ భగవాన్, ఆయనే ఆ చక్రాన్ని అడ్డు పెట్టారు, ఏదో చేశారనుకోండి. అంటే ఏంటి, అర్జునుడికి అంతటి స్థైర్యం మనకున్నా కూడా ఆయన వస్తాడు, ఆయనే ఆ బాధ్యత స్వీకరిస్తాడు. సగం కొంత, సగం మనము, సగం ఆయన అంటే కాదు, మొత్తం ఆయనకే ఇచ్చేసేయాలి. పవర్ పట్ట అంటారే అట్లాగా. సరే, ఈ భక్తి అనేటువంటిది మనం చేసేటువంటి మన స్థితులు ఉంటాయి కదా, దానికి భంగం లేకుండా చేయాలి. సామాన్య స్థితిలో మనం ఇందాక చెప్పుకున్నాం కదా, నాలుక ఉన్నది, నాలుకకు పనే ఉన్నది, తినేటప్పుడు తప్ప ఇంకా వేరే ఇవి ఏవేవో మాట్లాడకూడనివి మాట్లాడటమే నాలుగుతో మనం చేసేది. కానీ కృష్ణ, గోవింద, నారాయణ ఇది అభ్యాసం చేస్తే నారాయణ నామ, నారాయణ అనే 4 అక్షరాలు ఉన్నాయి. వాక్ వశవర్తిని కులశేఖరుల వారు అంటారు, అహో మూఢధీహి, అరే రే వీడంతా నరకానికి క్యూ కట్టిపోతూ ఉన్నారే, ఎంత మూఢులురా. నారాయణ అని 4 అక్షరాలు, 4 మన స్వాధీనంలో ఉన్నది, అయినా చెయ్యరే అని ఆయన ఆవేదన పొందుతాడు. కాబట్టి ఆచార ప్రభవో ధర్మ, స్వధర్మాన్ని వదిలి భక్తిని మాత్రమే చేసేటువంటి వాడి విషయంలో ఆయన సంతోషించడు అని. అంటే ఒక్కొక్క స్థాయి ఉన్నది, ఆ భక్తి రసామృతం. అది ఆ ఆచారం నుంచే ధర్మం పుడుతోంది. భారతం కూడా అదే చెప్తా. సదాచారమే సనాతనం. సనాతన ధర్మం అంటే మనం ఆచరించేటువంటిది. అప్పుడే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తోంది. అంటే ఏంటి? ధర్మాధ్యక్షుడు పరమాత్మే.
ఆ ధర్మానికి ప్రభువాయి కాబట్టి స్వధర్మానికి భంగకరం కాని విధంగా ఆ భక్తిని ఆచరించాలి ప్రారంభంలో. కాబట్టి నువ్వు అడిగిందంతా చెప్పానయ్యా. కనుక నేను నీ దగ్గరకు వచ్చిన కారణం ఏమిటి అంటే భగీరథుడికి యమధర్మరాజు చెప్తూ ఉన్నాడు. ధర్మరాజు ఆయన. యమధర్మరాజు అంటే మనకేదో పెద్ద పెద్ద భీకరంగా, ఎవరికి పాపాత్ములకు అలాగా భీకరంగా కనిపిస్తుంది. ఆయన సమవర్తి అని పేరు. ధర్మరాజు ధర్మబద్ధంగా నడిచేవాడు. పుణ్యాత్మలకు పరమ ప్రేమస్వరూపంగా కనిపిస్తాడు ధర్మరాజు, యమధర్మరాజు. యమము అంటే నియమించడమని, మనలో నిలిచి పరమాత్మ ఇన్ని రూపాలతో ఉన్నాడు అని కూడా భావిస్తారు. ఆయన నీ పితామహులు ఆత్మహత్యా పాపం చేసి కపిల మహర్షి కోపం చేత దహించబడి నరకంలో ఉన్నారయ్యా. గంగను తీసుకురా. ఆ గంగ వల్ల నీ పితామహులంతా ఉద్ధరించబడతారు. ఈ కేశములు, అస్తులు, నఖములు, దంతములు అంతా బూడిదైన గంగా జలంతో స్పృశించబడితే అది విష్ణులోకాన్ని చేరుస్తుంది. ఈనాటికి కూడా మనం అదే కదా, కాశీపోయి లేదా ఎక్కడో అవి కలిపేస్తారు. ఇవి అన్ని పాపాల నుంచి యస్యాస్తి భస్మవారాజన్ గంగాజాం క్షిప్యతే నరైః స సర్వ పాప నిర్ముక్త ప్రయాతి భవనం హరే. ఆ సర్వపాప విముక్తుడవుతాడు గంగా బిందు అభిషేకం వల్ల. ఆ గంగా బిందువులు పడితే చాలు. ఎన్ని ఆలయాలు, ఎన్ని నదులు, పుణ్యతీర్థాలు ఉన్నాయి. మనకు కడప దగ్గర పుష్పగిరి అని ఉన్నది. అక్కడ ఆ పుష్కరిణిలో ఆ అస్థులు కలిపితే అవి కలిసిపోతాయి. అక్కడ కూడా చాలా ప్రసిద్ధి. కాబట్టి ఆ నదులు, ఆలయాలు ఒక పవిత్రమైనటువంటి ఒక గొప్ప మనకు సంస్కారాన్ని మార్చేటువంటి కేంద్రాలు, క్షేత్రాలు. సరే, ఇవన్నీ చేయవయ్యా అని తాను వచ్చిన విషయాన్ని చెప్పి యమధర్మరాజు అంతర్ధానమయ్యాడు. సర్వశాస్త్రార్థ కోవిదుడైనటువంటి సర్వశాస్త్రార్థ పారగ. ఈయనేం సామాన్యుడు కాదు. భగీరథుడు అంటే భగీరథ చక్రవర్తి. భాగీరథి అని గంగకు కూడా పేరు కదా. ఆ మహానుభావుడు గంగను భూలోకానికి తెచ్చాడు. ఈనాడు మనం గంగా సాగర్లో కానీ గంగలో కానీ స్నానం చేస్తున్నామంటే గంగా స్మరణ, గంగాష్టకాలు పఠిస్తారు. ఇవన్నిటికీ కూడా కారణం ఆ మహారాజు చేసినటువంటిది. ఇలాగ సనక మహర్షి నారదుడికి చెప్తాడు. నారద పురాణంలో ఆయన అంతర్ధానం కాగానే రాజ్యభారాన్ని మంత్రులకు అప్పగించి, ఆ మంత్రులు చాలా యోగ్యులు కాబట్టి ఏం ప్రమాదం లేదు, వారికి అప్పగించేసి ఈయన అరణ్యానికి వెళ్ళాడు. హిమవత్ పర్వతానికి వెళ్ళి నరనారాయణాశ్రమం, బదరికా క్షేత్రం, అష్టాక్షరి మహామంత్రాన్ని నరుడుగా నారాయణుడుగా తానే 2 రూపాలతో గురువుగా శిష్యుడుగా ఎలా ఉండాలి మానవ జాతికి నేర్పినటువంటి ఆ శ్రీమన్నారాయణుని యొక్క ఆవాస స్థానం ఆ బదరికా క్షేత్రం. దానికి నరనారాయణాశ్రమం 16 యోజనాల దూరంలో ఒక పెద్ద మంచు కొండ. అక్కడ తపస్సు చేసి పరమపావనమైన పవిత్రమైన గంగను భూలోకానికి తెచ్చాడు. త్రిపథగా భూలోకంలో నడుస్తున్నది, ఆకాశంలో ఉన్నది ఆకాశగంగా, ఈ పాతాళంలో భోగవతిగా ఉన్నది. త్రిపథగా 3 మార్గాల్లో ప్రవహించేటువంటిది. అప్పుడు నారద మహర్షి అడుగుతున్నాడు. ఇక్కడ చాలా విశేషం ఏంటంటే మహానుభావులు బాగా వినడం అనేది కూడా చేస్తారు. బాగా వింటే చెప్పచ్చు. వినికిడి జ్ఞానం శ్రోతలకు ఒక గొప్ప అవకాశం ఏంటంటే చెప్పేవాడి కంటే కూడా ఆ విని 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 ఏదో చెప్తారే. 10 మంది డాక్టర్ల దగ్గరికి వెళ్తే వీళ్ళే చెప్తారు సజెషన్. ఇలాగ అక్కడికి వెళ్తే ఆయన ఇదే చెప్తాడు, ఇదిగో ఈయన దగ్గరికి వెళ్తే ఇదే చెప్తాడు. అట్లాగా 10 మంది చెప్పిన విషయాలు విని ఆకలింపు చేసుకొని వీనికి ఒక జ్ఞాన వికాసం కలుగుతుంది.
నారద మహర్షి అలాంటివా. ఆయన చెప్పాడు, వక్తగా ఉన్నాడు, ఉపదేశకుడుగా, ఆచార్యుడుగా, సంగీత శాస్త్రకర్తగా, స్మృతి గ్రంథకర్తగా అనేకమైన విస్తృతమైనటువంటివి నారద సంబంధమైన విషయాలు ఉన్నాయి. ఈనాటికి ఉన్నాడు. నారదులు యోగ్యులైనటువంటి వారు. ఆ భగవంతుడి కోసం తప్పిస్తే ఆయన తప్పనిసరిగా దర్శనమిస్తారు. చాలామంది భక్తుల అనుభవాలు, ఎందుకంటే అది వారు బయటకు చెప్పరు. చెప్తే నమ్మది ఈ లోకంతో వారికి పని కూడా లేదు. కేవలం ఆ భగవంతుడితోనే సంబంధం. ఆ భగవద్ ఆదేశంతో వారు లోకంలో చెప్తారు, లోకానికి చెప్తారు. భగవద్ ఆదేశం లేకుండా చెబితే అది ఎవడు వినడు. అందువలన ఆ నారద మహర్షి హిమవద్గిరిమాసాద్య కించకార మహీపతి. భగీరథ మహారాజు హిమోత్పర్వతంలో ఏం చేశాడు, గంగని ఎలా తెచ్చాడు, ఇవన్నీ అడుగుతూ ఉంటే సనక మహర్షి చెప్తూ ఉన్నాడు. నాల వస్త్రాలు ధరించాడు, తపస్సు చేయటానికి హిమోత్పర్వతానికి వెళుతూ గోదావరి తీరం చేరాడు. అక్కడ ఆ మహా అరణ్యంలో భృగు మహర్షి ఆశ్రమం చూశాడట. చాలా గొప్పగా ఉన్నది. ఆ ఆశ్రమంలో జింకలు, ఏనుగులు, తిరుగాడే తుమ్మెదల ధుంకారాలు, చక్కగా ఆ కోకిల ధ్వనులు, నెమళ్ళ గుంపులు, మాలతి, సంపెంగ, మల్లె, సన్నజాజి, రావి వృక్షాలు, లతా వృక్షాలు, చక్కగా ప్రకృతితో మమేకమై జీవించే విధానం ఋషి సంస్కృతి అన్నారు. అందుకని సీతమ్మ తల్లి శ్రీమద్ రామాయణంలో అరణ్యవాసం 13 ఏళ్ళు, ఒక సంవత్సరం అక్కడ లంకలో ఇలాగ తిరిగి వచ్చిన తర్వాత కూడా వచ్చిన కొద్ది రోజులకు ఆమె గర్భధారణ చేస్తే, సహజంగా గర్భధారణ చేసిన భార్యను చక్కగా భర్త, అంటే అంతకుముందు చూడనని కాదు, ఇంకా విశేషంగా ఏం కోరిక, నీకేం కావాలి అది ఇస్తాను, మహారాజు కదా, చక్రవర్తి, ఏం కావాలంటే ఆ పిచ్చి తల్లి పాపం సీతమ్మ తల్లి ఏం కోరుకున్నది అంటే, ఒక్కసారి ఆ గంగా తీరంలో ఋషుల ఆశ్రమాలు దర్శించి వస్తానంట. ఆ ఋషి యొక్క గొప్ప విశేషం ఏంటి, ప్రకృతితో వృక్షాలు, జంతువులు, ప్రాణులు అన్నిటి మీద మన ఆధిపత్యం కాదు, వాటితో కలిసి మనం కూడా జీవించాలి. మనం కూడా ప్రాణులమే, వాటికి ప్రాణం ఉన్నది, మనకు ప్రాణం ఉన్నది. కాకపోతే మనం మాట్లాడుతున్నాం, తెలివిగా ప్రవర్తిస్తున్నాం, ఆ తెలివిని వ్యతిరేక దిశగా నడుపుతున్నాం. అందుకని అంతా నాశనం చేస్తాం. భూమిని, ఆకాశాన్ని, వృక్షాన్ని అన్నిటినీ కూడా మనకే అది ప్రమాదం అనేది కూడా తెలుసుకోలేనంత స్వార్థపరత్వంలో ఉంది. అందుకని ధర్మం ధర్మం అని ఒత్తుకునేటువంటిది వ్యాసాది మహర్షాదులు ఊర్ధ్వబాహు 2 చేతులు పైకెత్తి నేను చెప్తున్నాను, ధర్మాన్ని ఆచరిస్తే దాన్ని అనుసరించే అర్థము, కామం అన్నీ సిద్ధిస్తాయిరా అంటే ఎవడు వింటలేదే. మహాభారతంలో అంటాడు. కాబట్టి ఆ మహర్షి ఆశ్రమం చాలా ఆనందంగా, అంటే శ్రమ లేకుండా ఉండేది కాదు ఆశ్రమం అంటే. ఎక్కువ శ్రమ చేసేది. ఏం శ్రమ చేస్తారు అంటే, మానసికమైనటువంటి ఆ వికాసాన్ని పొంది ఆ పరమాత్మ యొక్క ఆ తత్వాన్ని గ్రహించే ప్రయత్నం చేస్తారు. ఈ మనస్సుని, బుద్ధిని, ఇంద్రియాలను నియమించి నిగ్రహించి ఆ పరమాత్మ యందే మనస్సుని నిలిపి ఆ ధ్యేయ రూపంలో, ఆ ధ్యానంలో తాదాత్మ్యాన్ని పొందుతారు. ఆ భృగు మహర్షి చాలా గొప్పవాడు. మహర్షులలో భృగువుని నేనే అంటాడు కదా. ఆ మహర్షి ఆశ్రమం వెళ్ళాడు. గృణంతం పరమం బ్రహ్మవృతం శిష్యగణైర్మునిం తేజసా సూర్య సదృశం భృగుం తత్ర దదర్శస ప్రణనామాధ విప్రేంద్రం పాద సంగ్రహణాదినా ఆతిథ్యం భృగురప్యస్య చక్రే సన్మానపూర్వకం. పరబ్రహ్మ ధ్యానం చేస్తున్నారట. ఋషుల యొక్క పని ఏమిటి అంటే, వారు మనం భౌతికంగా వారు హాయిగా కూర్చొని ఉన్నారండి, వారికేమి అలా అనుకుంటాం. మనకు ధార్మికమైన ఆ పీఠాలు, మఠాలు, మహానుభావులు ఏం చేస్తారు, ధర్మాన్ని ప్రచారం చేయటానికి, వారు ఆ వాక్కు శుద్ధంగా ఉండటానికి, ఆ వాక్కు అనేది ప్రజల్ని కదిలించడానికి నిరంతరం ధ్యానం, జపం, యజ్ఞం, సంకీర్తనం ఇవి చేస్తారు. ఆ చేసిన దానివల్ల ఆ వాక్కుకి ఒక సత్యం వస్తుంది, ఒక బలం వస్తుంది.
అక్కడ ధ్యానం చేస్తూ ఉన్నాడు మహానుభావుడు. శిష్య బృందాలతో కూడి ఉన్నాడు. ఆ భృగు మహర్షిని చూసి పాదాభివందనం చేశాడు. ఆయన కూడా మహారాజు అంటే ఆ స్థానంలో పరిపాలించేటువంటి వాడు సరైన వాడైతే ప్రజలకు కూడా మేలు అనేక రకాలుగా కలుగుతోంది. అందుకనే భారతదేశంలో ఎప్పుడు కూడా పరిపాలన చేసేవారే ప్రధానం కాదు, వారిపైన వారిని శాసించే ఋషులు ఉన్నారు. వారు ధర్మాన్ని అనుసరించి నడుస్తారు. ధర్మశాసనం ఉన్నది. ఆనాడు వశిష్ఠ మహర్షి ఇంకా అనేక మహర్షులు చరిత్రలో చూస్తే మనకు చంద్రగుప్తుడిని తయారు చేసిన చాణుక్యుడు ఎక్కడున్నాడయ్యా అంటే సూర్యచంద్రుడు ఆయన గృహంలో ఉంటాడట ఇప్పుడు. అంటే ఒక పర్ణశాలలో ఒక పూరి ఇల్లులో ఉన్నాడట ఆయన ప్రధానమంత్రి. సమర్థ రామదాసు శివాజీకి ప్రేరకుడు ఆయన. విద్యారణ్యుల వారు 13వ శతాబ్దిలో విజయనగర సామ్రాజ్యానికి ఆయనే ధానాదత్తం చేశాడు. గొప్ప కోట్ల తపస్సు జపం చేసి. కాబట్టి ఆ మహర్షుల యొక్క తేజస్సు సమస్తమైన ప్రపంచాన్ని మనకు కనిపించకుండా నడిపిస్తోంది అట. కాబట్టి ఈ మహారాజు వస్తే అతిథి మర్యాద చేశాడు. అప్పుడు ఆయన అంటాడు, భగవన్ సర్వధర్మజ్ఞ సర్వశాస్త్ర విశారద పృచ్ఛామి భవభీతోహం నృణాముద్ధార కారణం. స్వామి, సర్వధర్మాలు తెలుసుకొని సర్వశాస్త్రాలను చక్కగా గ్రహించినటువంటి వాడివి, ఈ సంసారం అంటేనే భయం కలుగుతోందయ్యా నాకు. అలాగనే ఈ మానవులకు ఈ భయాన్ని పోగొట్టేది ఏదైనా ఉంటే దాన్ని అనుగ్రహించు. అంతేకాదు, భగవాన్ స్తుష్యతే ఏన కర్మణా ముని సత్తమా. ఏ పని చేస్తే ఆ శ్రీమన్నారాయణుడు, ఆ పరబ్రహ్మ, ఆ పరమాత్మ చక్కగా సంతోషిస్తాడో ఆయన సంతోషానికి కారణమైన కర్మని, ఆ పనిని, ఆ సాధనని నాకు చెప్పవయ్యా. పెద్దల దగ్గరికి వెళితే పీఠాధిపతులు, ఇప్పుడు మనకు తరుగుతోంది కదా ధార్మిక సదస్సు, ఆ మహానుభావులు, ఆచార్యులు, ధర్మాచార్యులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, అనేక సంప్రదాయాల వారు అంతా ఒక చోట చేరి, అనాదిగా మనకు ఉన్నటువంటిదే అందరూ చేరి మానవ జాతి ఏ విధంగా సర్వోన్నతంగా ఉండాలి శాస్త్రబద్ధంగా చర్చించి సూచిస్తారు. కనుక ఈ సంసారాన్ని దాటేటువంటిది నారాయణుని యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఏం చేయాలి, సాధన ఏమిటి అని అడిగాడు. భృగుడు వాచ, భృగు మహర్షిలా అన్నాడు, రాజంస్తవ్యప్సితం జ్ఞాతం త్వం హి పుణ్యవతం వరః అన్యథా స్వకులం సర్వం కథముద్ధర్తుమర్హసి. ఓ రాజా, నీ కోరిక నాకు తెలిసింది. పుణ్యాత్ములలో చాలా గొప్పవాడివి. నీ వంశం, ఇప్పుడు కులం అంటేనే ఒక పెద్ద ప్రమాదంగా మనం అనుకునేటువంటి ఈ 200 సంవత్సరాల నుంచి ఈ గలాట, అంతకుముందు అలాగ కాదు. ఒక్కొక్క సంప్రదాయం ఉంటుంది. వంశము అని కూడా సంస్కృతంలో ఒక్క పదం ఒకటే అర్థం ఉండదు, అనేకం ఉంటాయి. నీ వంశము చాలా గొప్పది, దాన్ని ఇంకా వృద్ధి చేయాలనుకుంటున్నావు. ఆయన మంచి పనులు చేసి వంశాభివృద్ధిని పొందడం అనేది చాలా గొప్పదయ్యా. ఈ మనుష్యుడైనటువంటి వాడు అలాగ గొప్పగా ఉండాలంటే ఏం చేయాలి? పరమాత్మ తత్వం, ఆ నారాయణ తత్వాన్ని గ్రహించాలి. ఎవరికి బాధ కలిగించకూడదు. పరమాత్మకు ప్రీతి కలిగించే సాధన నేను చెప్తాను, సావధానంగా విను. సత్యాన్ని పలకాలి. ఇది చాలా మెడకు పట్టుకునేదే మనకి. సత్యం అంటే ఏంటి? అన్నీ చక్కగా చెప్పాడు పురాణాల్లో. చిన్న పిల్లవాడికి అర్థమయ్యేట్టుగా సరళీకరించి వేద ధర్మాలన్నీ చెప్పాడు. సత్యాన్ని పాటించు, ఏ ప్రాణిని హింసించకు, అన్ని ప్రాణుల యొక్క హితాన్ని కోరు. సర్వభూత హితే రతాః. దీనికి ఏమన్నా మతం ఉన్నదా, ప్రాంతం ఉన్నదా, కులం ఉన్నదా, దేశం ఉన్నదా? అందరు మానవులు చేయవలసిన పనులే.
అవే సనాతన ధర్మం అంటే. ఆయన అసత్యాన్ని పలకకు, దుర్జన సాంగత్యాన్ని వదిలిపెట్టు, సత్పురుషుల యొక్క సమాగమాన్ని కోరుకో, రాత్రింబవళ్ళు పుణ్యాన్ని చెయ్యి, సనాతనుడైనటువంటి పుణ్య మహా ఆరాత్రను స్మర విష్ణును సనాతనం. నువ్వు ఎప్పుడు కూడా ఆ విష్ణు స్మరణ చేయవయ్యా, ఆయన్ని పూజించు, శాంతి కలుగుతుంది. దేనికి శాంతి? ఆత్మకు కాదు. మన వాళ్ళు ఏదో పెడుతూ ఉంటారే, అది మనది కాదు, మన ఆచారం కాదు. ఆత్మ అంటేనే శాంతి స్వరూపం, ఆనంద స్వరూపం. అది శాంతి ఏమిటి? దేనికి మరి శాంతి? మనస్సుకు శాంతి. మన మనస్సు నిద్ర లేచిన దగ్గర, నిద్రపోయే సమయంలో కదలకుండా ఉంటామేమో, నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయేదాకా ఎన్నెన్నో ఉద్వేగాలు, మననెత్తినే ప్రపంచం అంతా నడుస్తున్నట్టుగా, ఎంతో కొండలు మోస్తున్నట్టుగా ఉంటాం. హాయిగా ఆనందంగా నవ్వుతూ జీవించండిరా. పరమాత్మ మనకు చెప్పేది అదే. కృష్ణావతారంలో ఆయన పుట్టిన దగ్గర నుంచి, పుట్టడమే ఆయన అసలు అక్కడ ఉండాలా, అమ్మా నాన్న దగ్గర ఉండాలా, బృందావనం వెళ్ళాడు, అక్కడ మాత్రం కదలకుండా ఉన్నాడా. పూతన మొదలు 125 సంవత్సరాల అవతార కాలంలో శ్రీకృష్ణ భగవానుడు ఒక్క నిమిషం ఖాళీగా లేడు. కానీ ఆయన ఎలా ఉంటాడు? ఎప్పుడు హాయిగా నవ్వుతూ ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. మనల్ని కూడా అలాగనే ఉండమంటాడు. ఎందుకని? ఏ పని కూడా మానలా, చేయవలసినవన్నీ చేశాడు, చేస్తూనే ఉన్నాడు. కర్మని ఒక్క క్షణం నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మ కృతి, గీతలో చెప్పిన మాటే. ఒక్క క్షణకాలం కూడా ఏ పని చేయకుండా ఉండలేడు. ఒక సమాధి స్థితిలో ఉన్న యోగి అయితే కదలకుండా ఉంటాడేమో, కానీ మనకు కదలిక లేకపోతే ఒక్క నిమిషం కాలు నిలబడదు. శరీరం ఒక చోట స్థిరంగా ఉండదు. మనస్సు సరే, అది ఇంకా వేగం, అది ఎటుపోయేది తెలియదు. ఈ శరీరాన్ని మనస్సుని ఒక చోట లాగి కట్టివేయటానికే ఆయన అక్కడ నిలబడి ఉన్నాడు. రే నన్ను చూడండి రా నాయన, నన్నే ఎప్పుడు కూడా గమనంలో ఉంచుకోండి, నా ధ్యానం చేయండి. హైమోర్ధ్వపుండ్ర మజహన్మకుటం సునాసం మందస్మితం మకర కుండల చారుగండం బింబాధరం బహుళ దీర్ఘ కృపాకటాక్షం శ్రీ వెంకటేశ ముఖమాత్మని సన్నిధత్తాం. అనంతాల్వారంట, నీ అందమైనటువంటి చిరునవ్వుతో ఉన్నటువంటి నీ ముఖార విందం, ఆ గండ స్థలంలో చక్కగా ఉండేటువంటి ఆ మకర కుండల గ్రైవేయ హారాలన్నీ కూడా ప్రతిఫలిస్తూ ఉంటే, ఆ చిరునవ్వుతో కూడినటువంటి నీ రూపం నాకు ఎప్పుడూ కూడా కనుల ముందు కనిపించాలి. ఇది సంస్కృతంలో కాబట్టి మనం ఏదో దండం పెట్టి కొబ్బరికాయ కొడతాం అంతే. భావాన్ని తెలుసుకుంటే ఎంత ఆనందం. కాబట్టి ఆయన్ని స్మరించు. దానికి ఒక కీలకం ఉన్నది. ద్వాదశాష్టాక్షరం మంత్రం జపశ్రేయో భవిష్యతి. ద్వాదశాక్షర మంత్రం లేదా అష్టాక్షర మహామంత్రాన్ని నీవు జపించు, మేలు కలుగుతోంది. అంటే ఇది ఒక కీలకం అన్నమాట. మనస్సు ఆయన మీదనే ఉంచు. ఆయన అందరూ చెప్తూనే ఉంటారు, నా మనస్సు అలా నిలబడదు అని మనకు అనిపిస్తోంది. వారికి అవన్నీ తెలిసే మననాత్ త్రాయతే ఇది మంత్ర. ఒక మంత్ర జపం చేయమంట. ఈ మంత్రం అనేది కొన్ని నియమాలతో కూడి ఉంటుంది. ఇప్పుడు అన్నీ చెప్పేస్తున్నారు అనుకోండి, కానీ ఒక గురువు ఆయన చేసి ఉండాలి. కొన్ని సంవత్సరాలైనా అది చేస్తే కానీ ఆ శక్తిపాతం ఆ గురువు ద్వారా పొందితే కానీ ఆ మంత్రానికి అది వీర్యవత్తరం భవతి, అది శక్తివంతం కాదు. లేకపోతే మేము ఇన్ని చేసామండి, అన్ని చేసాం, ఏం ఉపయోగం? దానికి సరైనటువంటి ప్రాణశక్తి ఉండాలి. అయితే మాకు ఎక్కడ దొరుకుతారండి ఈ గురువులు? ఇవన్నీ చాలా బరువు మాకు అవన్నీ అని అంటే నామం చేయమన్నారు. నామజపం చేయవచ్చు. అది కూడా వాళ్ళకు ఇష్టమైన ఆ వ్యక్తులని గురువులుగా భావించి నామస్మరణాత్ అన్యోపాయం నహి పశ్యామః భవతరణే రామహరే కృష్ణహరే తవ నామ వదామి సదా నుహరే. ఆ నామం శ్రీరామ జయ రామ జయ జయ రామ గోవింద. ఎన్ని నామాలు భగవంతుడికి? 13 కోట్లు చేస్తే రామ సాక్షాత్కారం కలుగుతోంది అని దాసబోధలో సమర్థ రామదాస్ చెప్తాడు.
అనేక మంది అనుభవం మనం నమ్మాలి, విశ్వసించి రోజు కొన్ని వేలైనా చేస్తే, కనీసం 1,000,000 నామ జపం చేస్తే, అది శ్రద్ధతో ఏకాంతంగా విశ్వాసంతో చేస్తే తప్పక ఆ అనుభూతి నీకు కలుగుతోంది. మనం చేయం, అటు తిరుగుతాం, అది చేసామండి, ఇది చేసామండి. ఎలాగ చేసావు? డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే టాబ్లెట్స్ ఇస్తాడు, అది ఇంకా తగ్గలేదండి, సరిగ్గా వాడావా, ఇది చేసావా, చేయలేదు, అయితే ఎలాగలా? భౌతికంగా చూస్తే మరి ఇది ఎలాగా? ఇది జన్మజన్మలుగా మనకు అనేక రకాలైనటువంటి సంస్కారాలన్నీ మన నెత్తిన ఉంటే అవి ఒక్కసారిగా ఎలాగా? విశ్వాసంతో చేస్తే అది తప్పక సిద్ధిస్తోంది. అది మనం నమ్మాలి. ఆ గురువు పరంపర, ఆ పరంపరాగతమైనటువంటి మంత్ర నామ సంకీర్తనల చేత తప్పనిసరిగా భగవద్ అనుభూతి పొందవచ్చు ప్రతి మానవుడు కూడా అని మనకు భండన భీముడు ఆప్తజన బాంధవుడు జ్వల బాణతూన కోదండ కళ ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవము లేడను గడకట్టి భేడికాండధ్వనుల జాండము నిండ మత్త వేలంగమునెక్కి చాటెదా భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. ఎంత ధైర్యంగా చెప్పాడు. ఆ ధైర్యం మనకు కూడా వస్తుంది చేస్తే. అలాంటి ఆ చక్కని భక్తిని ప్రసాదించమని సర్వమానవులకు అలాంటి భక్తి శక్తిగా మారాలి. అప్పుడే మనం సర్వశక్తివంతులం అవుతాం. మన దేశం కూడా ఆచార్య స్థానంలో ఉంటుంది. అలాంటి స్థితిని కలిగించమని సప్తగిరి శ్రీనివాస స్వామిని మనమంతా వేడుకొందాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. శ్రేయఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణోః ప్రవర్ధతాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.